హాయ్, హలో, నమస్తే, అస్సలం వలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే లేవగానే మా ఈదిలోకి రొయ్యలమ్మే ఆవిడ వచ్చింది. ఆవిడ దగ్గర రొయ్యలు తీసుకున్నా. ఈరోజు మంచి మా గోదావరోళ్ళ స్టైల్‌లో పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు ఇగురు కూర వండేద్దాం. వచ్చేయండి. ముందుగా గిన్నె తీసుకొని దాంట్లో కోడిగుడ్లు వేసుకొని, నీళ్ళు పోసుకొని, కొంచెం ఉప్పేసుకున్నా. ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే కోడిగుడ్లు విడిపోకుండా ఉండాలని ఉప్పు వేసుకున్నాను. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి. రొయ్యల కూరలో తీపిదనం అనేది వచ్చేస్తుంది. దీంట్లోకి కావాల్సిన మసాలాకి నేను రెడీ చేసుకుంటున్నా. దీంట్లో ధనియాలు, లవంగాలు, చిన్న చెక్క, వెల్లుల్లిపాయ తీసుకున్నా. తీసుకొని వాటిని మంచిగా పేస్ట్ చేసుకున్నాననమాట. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న చిటికెడు పసుపు వేసుకున్నాననమాట. పసుపు ఎందుకంటే గుడ్లు వేపేటప్పుడు పేలకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలి. అలాగే గుడ్లకి కూడా ఘాట్లు పెట్టుకోవాలి. లేకపోతే పేలిపోతాయన్నమాట గుడ్లనేవి. సో, నేను నూనె అన్ని కాగిన తర్వాత నేను గుడ్లు వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉడకపట్టి క్లీన్ చేసుకున్న గుడ్లే ఇవి. గుడ్లన్నీ బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి, మాడిపోతాయి. నేనిక్కడ బాగా వేయించుకున్నాను. వాటిని గుడ్లని పక్కకు పెట్టుకున్నాననమాట. ఇప్పుడు అదే గిన్నెలో మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను. వేయించుకోవాలనమాట. ఎంత ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎంత అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు నేను దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని బాగా వేయించుకున్నాననమాట. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ప్రాన్స్‌ని వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని మనం ఆయిల్‌లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ప్రాన్స్‌లోంచి ఖచ్చితంగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు కూడా మనం వేయించుకోవాలనమాట. ఇందుట్లో నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా రొయ్యల్ని వేయిస్తున్నాననమాట. రొయ్యల్లోంచి చాలా నీళ్ళొచ్చేస్తాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి. ఎగిరిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇందుట్లో కొంచెం ఉప్పేసుకుంటున్నాను. ఉప్పేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. కానీ ముందు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఈ నీళ్ళల్లో మసాలాలు అవన్నీ ఏసేస్తే గనక నీసు వాసన కింద వస్తది. కాబట్టి కొంచెం నీళ్ళు ఎగిరిన తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ కారం ఏసుకుంటున్నా. 1 ½ స్పూన్ సరిపోతుంది. మాకు సరిపోతుంది. మీకు టేస్ట్ బట్టి వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఈ నీళ్ళన్నీ దగ్గరికయిపోతుంది. దగ్గరికయిపోయి మనకు కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటదనమాట. అప్పుడు మనకు రెడీ అవుతున్నట్టు. సో, మనం నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేట్‌లో నేనేం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ ఉడకబెట్టి వేపించుకున్న కోడిగుడ్లన్నిటిని ఈ కర్రీలో వేసేస్తున్నాను. గుడ్లన్నీ వేసేసిన తర్వాత ఒకసారి దీన్ని గరిటెతోటి బాగా తిప్పుకోవాలి. కర్రీని మొత్తం గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు ఎందుకేస్తున్నానంటే రొయ్యల కూరలో కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ టేస్టే వేరుంటుంది. కాబట్టి దీంట్లో కొంచెం ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసుకున్నాను. అలాగే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాననమాట. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆగండి, అప్పుడే అయిపోయిందనుకుంటున్నారా కర్రీ? ఇంకా ప్రాసెస్ ఉంది. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే పచ్చి మసాలా రుబ్బుకున్నాం కదా! ఆ పచ్చి మసాలాని దీంట్లో ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఎటువంటి గరం మసాలా పొడులు వేయను. నేను ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు అప్పటికప్పుడు రుబ్బుకున్న పచ్చి మసాలానే వేస్తాను. అది ఒక రకమైన టేస్ట్ వస్తది. చాలా బావుంటుంది. సో, నేనిక్కడ పచ్చి మసాలా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని నేను లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచాననమాట. తర్వాత అంతేనండి. మన పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉంది. చాలా బావుంది. దీనికి కాంబినేషన్ రసం పెట్టుకొని టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ రసం పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వేడి వేడి అన్నం పెట్టుకొని మన కోడిగుడ్డు, పచ్చి రొయ్యల కూర వేసుకొని కలుపుకొని తింటే చాలా 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 యమ్మీగా ఉంది. ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళొస్తున్నాయి. అంత యమ్మీగా ఉంది కర్రీ అంటే. తర్వాత దీంట్లోకి రసం వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా అంటే చాలా బావుంటుంది. ఇది మా గోదావరోళ్ళ స్టైల్ పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కూరండి. మా స్టైల్‌లో ఇలాగే ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఏంటి మీకు కూడా నోరూరుతుందా? అయితే మీరు కూడా రొయ్యలు తెచ్చుకొని మంచిగా ఈ డిష్‌ని ప్రిపేర్ చేసుకోండి.
అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మరెన్నో వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ సల్మా. బాయ్.